ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఏ విధంగా దేవాలయ దర్శనం చేస్తే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, సంపాదించిన ధనం నిలబడక ఇబ్బంది పడుతున్నవాళ్ళు, ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అప్పుల సమస్యలతో సతమతమైపోయేవాళ్ళు పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేయండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికైనా పౌర్ణమి రోజు వెళ్ళి పౌర్ణమి రోజు దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించినట్లయితే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తరచుగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు, తరచుగా వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి, కష్ట నష్టాలను అధిగమించటానికి వరుసగా 9 రోజుల పాటు ఏదైనా దేవాలయంలో సుప్రభాత సేవలో పాల్గొనాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో వరుసగా 9 రోజులు సుప్రభాత సేవలో పాల్గొంటే త్వరగా కష్ట నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు గృహ నిర్మాణంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలు అధిగమించటానికి 9 శుక్రవారాలు అమ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే క్రమంగా స్వగృహ నిర్మాణంలో ఉన్న ఆటంకాల తీవ్రతను తగ్గింపజేసుకొని త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య తరచుగా విభేదాభిప్రాయాలు వస్తున్నవాళ్ళు ఏదైనా జీవనదీ తీరంలో ఉన్న దేవాలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి. లేదా ఎక్కడైనా దేవాలయంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయంలో రాత్రికి నిద్రించండి. ఇలా చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వచ్చేటటువంటి విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు గురువారం పూట లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణలకు జామ పండ్లు నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాభిప్రాయాల నుంచి క్రమక్రమంగా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, సాయంకాలం పూట శివాలయ దర్శనం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. రుణబాధలు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా వస్తున్న వాళ్ళు మాత్రం బుధవారము, శనివారము సాయంకాలం పూట గణపతి ఆలయ దర్శనం చేయండి. అలా చేయటం ద్వారా రుణబాధల నుంచి బయటపడటానికి ఈ దేవాలయ దర్శనం సహకరిస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణించాలన్నా, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా, జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవాలన్నా గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పండ్లు, పటిక బెల్లము దత్తాత్రేయ ఆలయంలో దత్తాత్రేయుడికి నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. నాగదోషాలు, సర్పదోషాలు ఉన్నవాళ్ళు మాత్రం మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా నాగదోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. జాతకంలో కుజదోషం వల్ల, వివాహపరమైన దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన కుజదోషము, వివాహపరమైన ఆలస్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి, సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, శత్రు బాధలను అధిగమించటానికి స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామిని దేవాలయంలో దర్శనం చేసుకోండి. స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామికి అర్చన చేయించుకున్న, అభిషేకం చేయించుకున్న సోదరుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకంగా దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు.